జయ, మా పాప పేరు హిమజ. హిమజాను ఫస్ట్ ఇయర్ ఆదిత్య బిజినెస్ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను. పిల్ల ఎలా ఉంటుంది, ఏంటి, డెవలప్ అవ్వగలదా లేదా ఏంటి అనేసి అని. కానీ పాప ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయ్యేసరికి చాలా డెవలప్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాకల్టీ వలన ప్రిన్సిపల్ సార్ మా పాపకు చాలా విషయాల్లో చాలా సపోర్టివ్ గా ఉన్నారు. నెక్స్ట్ ప్రతి విషయంలో కూడా కోఆపరేట్ చేస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెచ్యుఎస్ డే అలాంటి స్టేజ్ ఫీలింగ్ కూడా మా పాపకి పోయింది. ఎందువల్లంటే స్టేజ్ మైక్ ఇచ్చి మాట్లాడమనేటప్పుడు చాలా విషయాల్లో మా పాప చాలా డెవలప్ అయింది, చాలా నేర్చుకుంది కూడా. స్టేజ్ ఫీల్ కూడా పోయింది. అదే విషయంలో కూడా ఈ ప్లేస్మెంట్స్ విషయంలో కూడా మా పాప ఎలా వస్తున్నాయి, ఏంటి, ప్లేస్మెంట్స్ పాప సాధించగలదా, ఏం చేయగలదా అనేసి అని మేము భయపడతా ఉండేవాళ్ళం. కానీ అదే విషయంలో పాప కూడా 10 ప్లేస్మెంట్స్ వచ్చాయి. 10 ప్లేస్మెంట్స్లో కూడా ఎందులో జాయిన్ అవ్వాలి పాప కూడా కన్ఫ్యూజ్ అయ్యింది. ఇప్పుడు నేను ఎందులో జాయిన్ అవ్వాలి, ఏదైతే బాగుంటుందనే వెతుక్కున్న స్థితికి పాప వచ్చిందనమాట. కానీ అందువలన ఏంటంటే ప్రిన్సిపల్ సార్ నెక్స్ట్ ఫ్యాకల్టీ కూడా పాపకి చాలా విషయంలో చాలా కోఆపరేట్ చేశారు. ఇలాగే ప్రతి పిల్లలు కూడా ఇంకా డెవలప్ అయ్యి ఇలాగే ఉండాలని మేము ఎంతగానో ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.